అన్నారు? చెప్పండి అమ్మా. ఆదివారం ఏం వాక్యం విన్నారు? ఆదివారం ఎంతమంది వచ్చారు? మరేంటి ఫలించలేదా? మీరు ఇంకా ఫలించకపోతే ఎట్లా? ఫలించకపోతే ఎట్లా చెప్పండి. ఫలించుటను గూర్చి నేర్చుకున్నాం. గుర్తొచ్చిందా? సరే, ఈరోజు వర్తమానం వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. అయ్యగారు ఏం వాక్యం చెప్పారు, నా వైపు చూడండి, అయ్యగారు ఏం వాక్యం చెప్పారని వాక్యంను ధ్యానం చేసుకుంటే దేవుడు మనకు జ్ఞాపకం తీసుకొస్తాడు. హల్లెలూయా. విలాప వాక్యములు, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అలా ఎక్కడ ఉండిద్ది ఇది అని అనుకుంటారు కొంతమంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చదవండి త్వరగా. తీసిన వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. 683వ నెంబర్, పేజీ నెంబర్, 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చాలు. అనుదినము ఆయనకు నూతన వాత్సల్యము పుట్టుచున్నది. హల్లెలూయా. ఆయన వాత్సల్యము చూపించాడు కాబట్టే 2024వ సంవత్సరం దాటుకొని 2025వ సంవత్సరంలోనికి మనం వచ్చాం. హల్లెలూయా. ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. ఏం పుడుతుందంట? వాత్సల్యము. ఎట్లా? నూతనముగా. హల్లెలూయా. మనము నూతనముగా దేవుని కొరకు ఏమి చెయ్యాలి అని ఆలోచించాం. ఎప్పుడు చేసే విధానముగానే చేస్తూ వస్తూ ఉంటాం. ఎప్పుడు నడుచుకునే విధానముగానే నడుచుకుంటాం. అరే, రోజులు మారుతనే గాని మన జీవితాలు మారకపోతే దేవుని ఎదుట నిలవబడవలసిన ఒక రోజు రాబోతుంది మన జీవితంలో. హల్లెలూయా. ఆ రోజున దేవుడు అంటాడు, నాకు అనుదినము నీ ఎడల నూతనముగా వాత్సల్యము పుడుతూ ఉంటే నీకు దేవుని ఎడల, నా ఎడల భయము ఎందుకని కలగట్లేదు అని మనలను అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం చెప్పండి? దేవునికైతే అనుదినము నూతనముగా వాత్సల్యము పుడుతూ ఉంది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనుషులెవరూ నమ్మదగిన వారు కారు. మనతో ఉన్నవారు ఎవరు నమ్మదగిన వారు కారు. ప్రాణ స్నేహితులు కూడా నమ్మదగిన వారు కారు. కట్టుకున్న వారు కూడా నమ్మదగిన వారు కొన్నిసార్లు కారు. లోకంలో ఏదో ఒక సమయంలో అపనమ్మకానికి గురైపోతూ ఉంటాం. నమ్మి మోసపోయే పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతాయి. అరే, వీళ్ళు వస్తారా, వీళ్ళు ఉంటారా అనుకున్న సమయంలోనే వాళ్ళు మనలను విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈరోజు నూతన సంవత్సరములో వర్తమానము నమ్మదగిన వాడు. ఈ సంవత్సరం చివరిలో అడిగినా మీరు చెప్పాలి. వర్తమానం టైటిల్ ఏంటి? నమ్మదగిన వాడు. సరే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కొన్ని వాగ్దానాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చెప్పండి, మీ ప్రక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చెప్పాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సరే, రిఫరెన్స్కి వచ్చేసేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని ప్రజలమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. మన పేర్లు చాలా మందికి తెలియదు, కానీ దేవునికి నా పేరు తెలుసు. చెప్పండి, మీరు చెప్పుకొని, దేవునికి నా పేరు తెలుసు. ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు.
ఎలాగూ అంటే ఆయనే మనలను సృజించిన వాడు, ఆయనే మనలను నిర్మించిన వాడు. ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, మిమ్ములను పేరు పెట్టి పిలిచిన వాడును భయపడకుము అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు భయపడే పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు ఒంటరిగా నిలబడే పరిస్థితులు వస్తాయి. ఈ సంవత్సరంలో ధైర్యంగా ఉండాలి. దేవుడు వాగ్దానాన్ని ఈరోజు వర్తమానం ద్వారా ఈ మాటలను పట్టుకొని ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఆ వర్తమానం ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు నాతో మాట్లాడావు కదా, భయపడకు అనే పరిస్థితులు, ఆర్థికమైన సమస్యల ద్వారా భయము కలిగిద్ది, మనుషుల ద్వారా భయము కలిగిద్ది, పరిస్థితుల ద్వారా భయము కలిగిద్ది, మనము నమ్మిన వారి ద్వారా భయము కలిగిద్ది. అలాంటి సమయంలో దేవుని మాటను పట్టుకొని దృఢమైన విశ్వాసముతో బలము కలిగి ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు కోరుకునేది ఏంటంటే పిరికి వారిగా ఉండాలని కోరుకోవట్ల, మనలను భయపడకుండా ధైర్యము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని ధైర్యముగా ఉండాలి, ఎందుకని భయపడకుండా ఉండాలి అని అంటే, మనలను నిర్మించిన వాడు, మనలను సృజించిన వాడు, పేరు పెట్టి మనలను పిలిచిన వాడు, మనలను రక్షించిన వాడు, పాపము నుండి విడిపించిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడకుండా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి దగ్గరికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకొని, కొత్త వంటలు వండుకొని, చక్కగా రంగులు హంగులు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగానే చిన్న చిన్న పరిస్థితులను చూసి భయపడితే ఏం ఉపయోగం? ఎలాంటి పరిస్థితి మన జీవితంలో దేవుడు అనుమతించినా భయము లేకుండా ధైర్యము కలిగి మనము ఆ పరిస్థితిని ఎదిరించి దాటుకొని దేవునికి మహిమకరముగా నిలబడే వారముగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత రెఫరెన్స్ చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం. అమ్మ చదవనమ్మ. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వినండి, నా వైపు చూడండి ఒకసారి. ఎవరైతే నీతిని కాపాడుకుంటారో, ఎవరైతే భక్తిని కాపాడుకుంటారో, ఎవరైతే యథార్థతను కాపాడుకుంటారో, ఎవరైతే నమ్మకమును కాపాడుకుంటారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, వారికి కలిగే అపాయములు, ఆపదలు అనేకములు. ఎందుకో తెలుసా? ఆ నమ్మకంలో నుండి నిన్ను వెనుకకు అపనమ్మకంలోనికి తీసుకెళ్లాలని, ఆ ధైర్యములో నుంచి భయములోనికి తీసుకెళ్లాలని, ఆ వెలుగులో నుండి చీకటిలోనికి తీసుకువెళ్లాలని, ఆ నిందలలో ఆ ఘనతలో నుండి నిందలలోనికి తీసుకెళ్లాలని దుష్టుడైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగులాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆపదలు కలిగినంత మాత్రాన మనమేదో పడిపోయామని అర్థం కాదు. అవమానం వచ్చినంత మాత్రాన మనమేదో పడిపోయామని అర్థం కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. తర్వాత మాట చదవండి ఒకసారి, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నన్ను ఆపదల్లో నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవునికి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఆపదలు కలిగినా గాని వాటన్నిటిలో నుండి ఎన్ని ఆపదలైనా రానివ్వండి, ఎన్ని అపాయాలన్నా రానివ్వండి, ఒక దృఢమైన ధైర్యం మనలో ఉండాలి. ఏంటో తెలుసా? వాటన్నిటిలో నుండి నా ప్రభు నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? భయపడకుము. ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? మొట్టమొదటి విషయం భయపడకుము. హల్లెలూయా. గుర్తుంటదా? రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, తర్వాత పాయింట్, నీకును నీ ఇంటికి నేను నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకును అంటే మళ్ళీ నాకంటారు, మీకు మీరు చెప్పుకోండి. నాకును నా ఇంటికి దేవుడు క్షేమాన్ని కలగ చేస్తాడు. మొట్టమొదటికి ధైర్యముగా ఉండాలి, రెండోది క్షేమము. ఎవరికి క్షేమము దేవుడు కలిగిస్తానంటున్నాడు? నాకు. ఎవరికి?
నాకు క్షేమాన్ని ఇస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా గాని నా దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడు అని నమ్మకం మనలో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కృపాక్షేమములు దావీదు భక్తుడైతే కృపాక్షేమములు నా వెంట వచ్చును అని ఒక దృఢమైన నమ్మకం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు? ఒక నమ్మకము కలిగి ఉన్నాడు. కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎవరు వెంట వస్తాయంట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వినాలి, నా వాక్యాన్ని దృష్టి ఉంచండి. మీరు ఎలా ఉన్నా వాక్యంపై మనసు ఉంచండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. ఇక్కడ మనం చదివిన లేఖనం చెప్పండి. నాకును నా ఇంటికి క్షేమము కలిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటికి దేవుడు చెప్పిన మాట భయపడకు. రెండో మాట క్షేమము. రెండో మాట ఏంటి? క్షేమము. ఎవరికి క్షేమము? నాకు, నా ఇంటికి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను అని అన్నారు. ఎవరన్నారు? యెహోషువ గారు. మీరు ఎలా అయినా ఉండండి, మీరు ఏమైనా చేయండి. కొంతమంది విగ్రహాల వైపు మళ్ళిపోతుంటే, కొంతమంది ఆ దేవుని మందసం మీద ఆసక్తి లేకుండా, బలులు అర్పించకుండా, దేవుని ఎదుట సమాధాన పడకుండా, మనుషుల్లో నుండి కొట్టివేయబడిన వారిగా జీవిస్తుంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎన్నో యుద్ధాలు ఆయన జయించి, వినాలి. హల్లెలూయా. పండుగ వాతావరణం ఉండిదిలే గాని మనకు దేవుని మాట కంటే ఎక్కువ ఏది కాదు. హల్లెలూయా. దేవుని మాట కంటే మనకేది ఎక్కువ కాదు. కాబట్టి దేవుని వాక్యం ఎలా ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు ఎలా అయినా ఉండండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎందుకని? నాకు నా ఇంటికి క్షేమాన్ని కలిగించేది ఎవరు? యెహోవా. బిగ్గరగా చెప్పండి. నాకును నా ఇంటికి క్షేమాన్ని కలిగించేది ఎవరు? యెహోవా అనండి. యెహోవా. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. హల్లెలూయా. మనం ఎవరం ఇక్కడ ఎంతకాలం ఉంటాం? అమ్మా, ఈ సంవత్సరం అంతా నేను బతికే ఉంటానని గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? ఒకసారి చెయ్యొద్దండి. గ్యారెంటీ లేదు మనకి. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, ఇదిగో నీవు పరదేశివై ఉండు. హల్లెలూయా. మనం ఎవరో యాత్రికులము, పరదేశులమునై ఉన్నాము. ఎంతవరకు దేవుడు ఈ లోకములో ఉంచుతాడో, ఎంతవరకు ఈ కుటుంబంలో ఉంచుతాడో, ఎంతవరకు ఈ సంఘములో ఉంచుతారో, ఎంతవరకు సజీవులుగా ఉంచుతారో మనకు తెలియదు. ఉన్నంత కాలములోనే దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నమ్మకముగా, యథార్థముగా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అది దేవుడు మెచ్చే భక్తి. హల్లెలూయా. దేవుడు ఇష్టపడే భక్తి ఏంటి? నమ్మకముగా ఉన్న వారిని మెండుగా ఆశీర్వదిస్తాడు ఆయన. ఇదిగో ఇక్కడ అన్నాడు కదా 3వ వచనంలో ఏమన్నాడు? పరదేశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. మనం ఎందుకు క్షేమముగా ఉంటాము అంటే మనలను ఆశీర్వదించేది ఆయన. హల్లెలూయా. నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించేదను. ఆయన ఆశీర్వదిస్తే మనం క్షేమంగా ఉంటామా ఉండమా? మనం సంపాదించే సొమ్ముల వల్ల కలిగేది కాదు ఆశీర్వాదం. అది స్థిరమైనది కాదు. సొమ్ములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కానీ నేను యెహోవాను బట్టి సంతోషించేదను. హల్లెలూయా. మనకు క్షేమం ఎందుకో తెలుసా? మనలను ఆశీర్వదించే దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా.
మన పక్షమున ఎవరున్నారు? మనలను ఆశీర్వదించి. ఇదే అధ్యాయంలో 28వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి, 15వ వచనంలోకి రండి. 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఏంటంట? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చెప్పండి, నేను వెళ్ళే ప్రతి స్థలములో ఆయన నన్ను కాపాడును గాక అని చెప్పండి. నేను వెళ్ళే ప్రతి స్థలములో ఆయన నన్ను కాపాడును గాక. ఆమేన్. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి ప్రతి స్థలములో నీకు తోడై ఉండి. చదవండి 15వ వచనంలో, 28:15. నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చే వరకు ఆయన మనలను విడిచిపెట్టడు. విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి మనం క్షేమంగా ఉంటాం. మొట్టమొదటిగా క్షేమంగా ఎందుకు ఉంటామంటే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ఆయన విడువను ఎడబాయననే వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన చెప్పిన మాట నెరవేర్చే వరకు కూడా, ఆయన ఇచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకునే వరకు కూడా ఆయన మనలను విడువడు. హల్లెలూయా. మనుషులు మనలను ఈ సంవత్సరంలో ఎంతో మంది విడవచ్చు. ఎన్నో మనస్పార్థాలు కలుగుతాయి. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనలను మోసం చేసే వాళ్ళు ఉంటారు, మనలను దూషించే వారు ఉంటారు, మనలను అవమానపరిచే వాళ్ళు ఉంటారు. రాబోతున్న సంవత్సరం అంతటిలో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీకును నీ ఇంటి వారికి నేనే క్షేమాన్నిస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పట్లే ఎవరు. హుషారుగా, పండగ హుషారు లేదు, లేటుగా వచ్చారు, అయినా కానీ మీరు హుషారుగా లేకపోతే ఎట్లా? హల్లెలూయా. మొట్టమొదటి విషయం చెప్పండి, భయపడకును. ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం, భయపడకును. రెండో మాట ఏంటి? క్షేమము. ఎవరికి క్షేమం? నాకును నా ఇంటి వారికి ఆయన క్షేమమును కలిగించే దేవుడు. హల్లెలూయా. మూడో దానికి వచ్చేది, ఇర్మియా గ్రంథంలోకి రండి, ఒక్క మాట చూద్దాం. 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని. హల్లెలూయా. ఎవరు మనతో యుద్ధం చేసినా, హల్లెలూయా. కొంతమంది మనతో యుద్ధాలు చేస్తారు, పోటీకి నిలబడతారు, అడ్డుగా ఉండాలనుకుంటారు, మనం చేసే పనిని ఆర్పేయాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం మండుతూ వెలుగుతూ ప్రకాశించే జ్యోతుల వలె ఉంటే మన మీద నీళ్లు పోసి మనలను ఆర్పేయాలని చూస్తూ ఉంటారు. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. ఎవరు మనతో యుద్ధం చేసినా మనలను విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు క్షేమం. వారికి విజయం రాదు అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ శత్రువులకు విజయం రాదు, నీకు విజయం కలగజేస్తాడు. హల్లెలూయా. రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి, రెండు క్షేమం. మూడో విషయంలోకి వెళ్ళిపోతాం. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటి? మునుపటి కంటే అధికమైన మేలు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదవండమ్మా. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అని విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇప్పటి వరకు కొన్ని పరిస్థితులను బట్టి ఆయనే యెహోవా అని, ఆయనే జీవము కలిగిన దేవుడని, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయనే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడని, ఆయనే మన పరిస్థితులను మార్చగలిగిన వాడని, ఆయనే మన జీవితాలను కట్టగలిగిన వాడని, ఆయనే మోడు బారిపోయిన జీవితాల్లో చికిరించే అనుభవాల్లోనికి నడిపిస్తాడని తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మునుపటి కంటే, వినాలి 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 వినాలి, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను. హల్లెలూయా. ఈ మాట సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా.
మునుపటి కంటే అధికమైన మేలు. ఇప్పుడు మనం పొందుకున్న మేలులు కొన్నిసార్లు తృప్తి పడం. ఇప్పుడు నేను ఒక షర్టు కొనుక్కున్నాను అనుకో, దీనికంటే మంచి షర్టు కనపడినప్పుడు వినాలి, మంచి షర్టు కనపడినప్పుడు అది బాగుంది అని అనిపిస్తుంది. తృప్తి పడట్లా. ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకో, రోజుకి 1500 సంపాదించే వాళ్ళని చూసి అది సంపాదిస్తే బాగుండు అనుకుంటామా లేదా? తృప్తి పడట్లా. కానీ ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే, తృప్తి పడే జీవితాలను మనకు అనుగ్రహింపచేస్తాను అన్నాడు. హల్లెలూయా. వస్త్రాలను బట్టి కాదు, దేవుని బట్టి తృప్తి పడే అవకాశం, దేవుని బట్టి తృప్తి పడే పరిస్థితులు మన జీవితాల్లోనికి దేవుడు నడిపిస్తాడు. మునుపు మనం పొందుకున్న మేలు కంటే, మునుపు మనం సంపాదించిన సొమ్ముల కంటే, మునుపు మనకు వచ్చిన ఆరోగ్యము కంటే, మునుపు మనము చేసిన దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాల కంటే ఈ సంవత్సరంలో అధికమైన మేలు చేత మనలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు పొందుకుంటారు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ నమ్మిక చొప్పున జరుగును గాక. నమ్మాలి. అరే ఇప్పుడు వాక్యం వినేటప్పుడు చాలా బాగుంటది, కానీ వాక్యం అయిపోయిన తర్వాత మన పరిస్థితులను చూసిన తర్వాత, వినండి, మన కుటుంబ పరిస్థితులు చూసిన తర్వాత, అప్పులు చూసిన తర్వాత, పిల్లల భారాలు చూసిన తర్వాత, మనకున్న భారాన్ని చూసిన తర్వాత, అనారోగ్యాలు చూసిన తర్వాత, వాక్యం వినేటప్పుడు చాలా ఉజ్జీవంగా ఉంటది. వాక్యం అయిపోయిన తర్వాత మరలా మన వైపు, కుటుంబం వైపు, మన పరిస్థితుల వైపు చూస్తే కొంచెం నెరసిల్లిపోతున్నాం అని అనిపిస్తున్న వారు ఒకసారి చేయండి. నమ్మకంగా చేయొద్దండి. అలా అనిపిస్తున్న వారు ఒకసారి చేయొద్దండి. ఎవరేమనుకోరు. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట నమ్మాలి. హల్లెలూయా. అసాధ్యం అనిపించినా గాని నమ్మాలి. శారాకి పిల్లలు పుట్టడం సాధ్యం అనుకుంటున్నారా? అసాధ్యం. ముసలి వాళ్ళు అయిపోయారు. ఎలిజబెత్ గొడ్రాలు అయిపోయింది, వృద్ధురాలు. ఆమె పిల్లలను కనుడా అసాధ్యం, దేవునికి సాధ్యం. మోసే 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ ఇక మరలా నా సంతతి వారిని చూస్తానని అనుకోలా. కానీ దేవుడు ఎక్కడికి నడిపించాడు? ఎక్కడి నుండి అయితే పారిపోయి వచ్చాడో అక్కడికి నడిపించాడు. అక్కడ ఎందుకు నడిపించాడు అనుకున్నారు? ఘనపరచడానికి, నాయకుడిగా నియమించడానికి. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకు చేస్తాడు. ఆమోసు గ్రంథంలోనికి రండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. హల్లెలూయా. ఎక్కడున్న వాళ్ళు? వీళ్ళు చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? చెర అంటే ఏంటి చెప్పండి అమ్మా. చెర అంటే ఏంటి? జైలు. ఒక రాజ్యం కింద చెరసాలలో ఉన్నారు వాళ్ళు. ఏ పని చెప్తే అట్లా బానిసలుగా మారిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది మనలో కూడా ఉన్నారు, అపవాది చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉన్నారు? అపవాది చెరలో ఉన్నారు. లోక భోగాలన్నీ చూపించి సంతోషపరుస్తూ దేవుణ్ణి మరిచిపోయే వారముగా చేస్తూ ఉన్నాడు దుష్టుడు. హల్లెలూయా. వాడి తంత్రములను ఎరిగిన వారము కాము కాబట్టి వాక్యమును మనము ధ్యానించుకుంటూ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, పాడైన పట్టణములను మరలా కట్టుకొని. ఏంటంట? పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. హల్లెలూయా. పాడైపోయిన వాటిని మరలా కట్టుకునే అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. నడిపించడమే కాదు, అక్కడే కాపురం ఉండేలాగా చేస్తాడు. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి పనిని ఏ మనుషుడైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా అడ్డగిస్తే ఆ మనుషులను, ఆ పరిస్థితులను, ఆ సందర్భాలను దేవుడు దూరము చేయును గాక. దేవుని కొరకు ఒక బలమైన, స్థిరమైన వ్యక్తులుగా నిలబెట్టును గాక. ఆమేన్ కూడా గట్టిగా చెప్పట్లా. ఆమేన్. మునుపటి కంటే అధికమైన మేలు అంటే పాడైపోయింది ఆ పట్టణం. చెరసాల్లో ఉన్నారు ప్రజలు, ఆధారము లేదు. చెర నుండి విడిపించి పాడైపోయిన పట్టణాలను మరలా కట్టుకొని ద్రాక్ష తోటలో వాళ్ళు నాట్లా. ఎవరో నాటారు. ఫలితం అనుభవించేది ఎవరో?
ఎవరు? ఇశ్రాయేలీయులు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఇష్టలు. హల్లెలూయా. మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే ఆయనను నమ్ముకోవడం తప్ప మరొక మార్గమే లేదు. కఠిన బారిపోయిన మనస్సులు మారాలి అంటే, వినండి, కఠిన బారిపోయిన మనసులు మారాలి అంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోపోతే బండ బారిపోయిన మన బ్రతుకులు మారవు. రాతి గుండెను తీసివేసి ఏం అంటున్నాడు? మాంసపు గుండెను మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే వనములను వేసి వాటి పండ్లను తింటారు, ఫలాలను తింటారు. హల్లెలూయా. ఏం చేస్తారు? నూతనమైన ఫలాలు, ఆర్థికమైన ఫలాలే కాదు, ఆత్మీయ ఫలాలు కూడా. ఆత్మీయ ఫలాలు ఎన్ని? ఆత్మ ఫలములు చెప్పండి. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. ఆత్మ ఫలాలు ఎవరన్నా చెప్తారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, విశ్వాసం. ఇంకా 9 అయిపోయినాయా? సండే స్కూల్ పిల్లలకు ఒక పాట నేర్పించాం. ఏం పాట తెలుసా? ఆత్మఫలములు 9 గలతీయ మాట అన్నది, ప్రేమ, సంతోషం, సమాధానం. తెలుసా ఈ పాట? ఎంతమందికి తెలుసు? ఆత్మ ఫలాల్లో కూడా మనం ఫలించాలి. హల్లెలూయా. ఎన్ని ఫలాల్లో ఫలించాలి? శారీరకంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగా కూడా మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు కదా, ఆర్థికంగా సొమ్ములు మా చెంత చేరితే చాలు, డబ్బులు చూసి తృప్తి పడే వాళ్ళు ఉంటారు. అపాయం వచ్చినప్పుడు వాని ఆస్తి వానికి అక్కరకు రాదు అనే వాక్యంలో ఉంది. అపాయం వచ్చినప్పుడు వాని ఆస్తి అక్కరకు రాదు. కోట్లు కుమ్మరించారు, బ్రతికించండి బాబు మమ్మల్ని అని. కరోనా టైంలో కోట్లు కుమ్మరించారు. ఏ రూపాయి ఎవరిని కాపాడింది జీవం కలిగిన దేవుడు. మనకంటే గొప్పగా అందచందములు కలిగిన వారు, భక్తి కలిగిన వారు, మనం ఏదో వాళ్ళకంటే గొప్ప వాళ్ళం అనుకుంటున్నారా? లేదు. అయినా దేవుడు మరొక మారు మనకు అవకాశం ఇచ్చి మరొకసారి 2025 సంవత్సరంలోనికి నడిపించాడు. ఈ సంవత్సరంలోనైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారా? ఈ సంవత్సరంలోనైనా దేవుని కొరకు క్రమంగా దేవుని సన్నిధికి వస్తారా? అట్టే చెప్పారు రాత్రి తీర్మానాలు చెప్పండి అంటే ఎవరు రాలయ్యాల. 31వ తారీఖున సాక్ష్యాలు తీర్మానాలు ఎంతమంది చెప్పారు? సాక్ష్యాలు తీర్మానాలు ఎంతమంది చెప్పారు? మీరు క్రమంగా వస్తానని చెప్పారా లేదా? మరి ఎందుకని రాలేదు? మీరే. మేమేమనో, మేమంటే మేమెంత, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సరే, తర్వాత నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత విషయం ఏంటి? గ్రహింపలేని గొప్ప సంగతులు నా జీవితంలో చేస్తాడు. గ్రహింపలేని గొప్ప సంగతులు. మొట్టమొదటి పాయింట్. 2వ పాయింట్ క్షేమం. 3వ పాయింట్ నీకును. 4వ పాయింట్ మునుపటి కంటే. 5వ పాయింట్ గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు మనకు తెలియజేస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? ఊహకు కూడా అందదు ఆయన చేసే కార్యాలు. అందుకనే కంటికి కనపడవు, హృదయానికి గోచరం కూడా కాదు. ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. చూడండి, రిఫరెన్స్కి వచ్చేసేద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. చాలు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఏం చేస్తాడంట? ఆశ్చర్యముగా. హల్లెలూయా. ఏంట్రా ఈరోజు నువ్వు గుడికి వచ్చావా? అబ్బో ఈరోజు అక్కడ ఉరుము పడిందిరా అంటారు చాలా మంది. అంటారా ఈ మాటలు? ఎంత దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. అరే, ఈ అద్భుతం నా జీవితంలో జరిగింది అని అనుకోను. అసలు నేను కూడా ఉద్యోగంలో ఉంటానా? నేను కూడా నాకు కూడా వివాహం అయిద్దా? నాకు కూడా పిల్లలు పుడతారా? నా కుటుంబం కూడా కట్టబడిద్దా? నా భర్త కూడా మారతాడా? నా పాపము కూడా నేను విడిచిపెడతానా?
నేను కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తానా అని అనుకున్నాం ఎన్నాళ్ళు. గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. బయట ఉన్న పురుషులు కూడా ఒకసారి హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. యోబు గారి జీవితంలో చేశాడు. సర్వము కోల్పోయాడు. కురుపులతో ఒక పెంకు తీసుకొని తన శరీరము పైన ఉన్న దురదను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసాధ్యం మరలా తిరిగి సంపాదించడం. స్నేహితులు వచ్చేసి దూషిస్తున్నారు. 3 స్నేహితులు వచ్చేసి దేవుడు గొప్ప ఉరుమును పుట్టించి గొప్ప కార్యములు చేయనని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథంలోకి వచ్చేసేద్దాం. 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రయించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు, ఇక్కడ నుంచి వినండి జాగ్రత్తగా, అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. దేవుడే కాదు మన జీవితాల్లో చేయడం. ఈ సంవత్సరంలో నమ్మండి, దేవుడే కాదు మన జీవితంలో చేయడం. తమ దేవుణ్ణి ఎరిగిన, ఏంటన్నా ఇక్కడ ఏమనుంది చూడండి, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. ఎలా అంట? దేవుణ్ణి ఎరిగిన వారు ఏం పొందుకుంటారంట? బలము కలిగి. హల్లెలూయా. ఏం పొందుకుంటారు? బలము పొందుకుంటారు. ఇన్నాళ్ళు బలహీనులమే, ప్రార్థన చేయలేని బలహీనత, ఆరాధనకు రాని బలహీనత, క్రమంగా రాని బలహీనత, ఉపవాసం లేని బలహీనత, దేవుని కార్యాలయాల్లో ఆసక్తి లేని బలహీనత, మన బలహీనతలన్నింటినీ దేవుడు దూరం చేసి దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి అమ్మా? గొప్ప కార్యములు చేసేదరు. ఎవరు వాళ్ళు? ఎవరు గొప్ప కార్యాలు చేసేది? దేవుణ్ణి ఎరిగిన వారు కూడా. హల్లెలూయా. అసలు ఈ స్వస్థత కలిగిద్దని అనుకోవాలా? 38 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు, 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన వాళ్ళు. అద్భుతం జరగదని అనుకోవాలా? కానీ వాళ్ళ జీవితాల్లో ఏం కలిగింది? అద్భుతం జరిగింది. దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చూశారు. ఇప్పుడు దానియేలు గ్రంథంలోనికి వచ్చేసరికి దేవుని ఎరిగిన వారు బలము కలిగి, ఏం కలిగి? బలము కలిగి. బలహీనులుగా మార్చేవాడు కాదు మన దేవుడు. మన బలహీనతల్లో బలముగా ఉండే దేవుడు ఆయన. మన అజ్ఞానంలో జ్ఞానముగా ఉండే దేవుడు ఆయన. మన అవివేకంలో వివేకముగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. వెర్రి మాటలు పిచ్చి మాటలు పలికించే దేవుడు కాదు మన దేవుడు. బలము కలిగి గొప్ప కార్యం. వెర్రి మాటలు పిచ్చి మాటలు మాట్లాడేది ఎవరో? మద్యపానం, విక్రంత పాలు చేయడం. అప్పుడు విక్రంత పాలు చేసినప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు? మంచి మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. వినండి జాగ్రత్తగా. ఈ సంవత్సరంలో మీరందరూ దీని గురించి ప్రార్థన చేసుకోండి. ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో, వినండి, ఎవరైతే మిమ్మల్ని పొగుడుతున్నారో వాళ్ళు మీ నెత్తి మీద నిప్పులు కుప్పను పోస్తున్నారని గ్రహించాలి. కష్టమే ఇది, గ్రహించాలి. వాక్యం వినేటప్పుడు మామూలుగా ఉండదు, కష్టం. కానీ లోబడాలి. హల్లెలూయా. ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళు మనపై నిప్పులు కుప్పనేస్తున్నారు అని అర్థం. మనుషులు పొగడతలు ఎవరికి కావాలి? మనుషుల మెప్పు ఎవరికి కావాలి? కొంతమంది మనుషులు కనపడితే చాలు. ఇక ఏం పని అంట? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? పొగిడితే ఏం ఉపయోగం? వాళ్ళ ముందు ఏం ఉపయోగం? నువ్వు దేవుని పొగుడు, దేవుడు నీకు ఇస్తారు ఘనత. మనుషుల మెప్పు కాదు కోరుకోవాల్సింది, మనుషులు ఎదుట ఘనత కాదు కోరుకోవాల్సింది, దేవుని మెప్పును నేను కోరుకోవాలి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు పెంటగా ఎంచుకున్నాడంట. ఎలా ఎంచుకున్నాడు? పెంట, నీచమైనదిగా, విసర్జించబడినదిగా ఎంచుకున్నాడు ఆయన. దేవుని కొరకే నా ప్రాణాన్ని అర్పిస్తాను, దేవుని కొరకు నేను యాగమైపోతానని తీర్మానం తీసుకున్నాడు.
ఎన్ని అవమానాలు కలిగినా, ఎంత నిట్టూర్పుకరమైన పరిస్థితులు వచ్చినా నిందలు వేసే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళే, బయటోళ్ళు కాదు. అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే, మన ప్రేమను పొందిన వాళ్ళే. దూషించే వాళ్ళు ఉంటారు, బయటోళ్ళు కాదు, మన వాళ్ళే. నిలబడు, దేవుని కొరకు నిలబడు. దేవుడు ఘనమైన సాక్షులుగా నిలబెడతాడు. హల్లెలూయా. అవమానపరచబడినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడానికి కాదు, నిందింపబడినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడానికి కాదు, దుఃఖపడినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడానికి కాదు. గుర్తు పెట్టుకొని ప్రార్థన చేసుకో ఈ సంవత్సరం అంతా. ప్రభువా, గ్రహింపలేని గొప్ప సంగతులు నువ్వు నాకు తెలియజేస్తానన్నావు కదా, నీవు నా జీవితంలో గ్రహింపలేని సంగతులు తెలియచేయండి. అలానే కాదు, నేను కూడా గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానకరంగా మాట్లాడారో, ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళ పైన నన్ను తలగా ఉంచగాని తోకగా ఉంచొద్దు ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు బలమైన కార్యములు నీ ద్వారా చేస్తాడు. హల్లెలూయా. తర్వాత పాయింట్కి వచ్చేది, ఇది మొదలుకొని దేవుడు వృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదమును అనుగ్రహింప చేస్తాడు. ఏం చేస్తాడు? ఇది మొదలుకొని వృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. చెప్పండి. వృద్ధిని చెప్పండి. వృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదమును నా దేవుడు నాకు కలగజేస్తాడు. నమ్మిన వారి దగ్గరికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే గట్టిగా చెప్పేస్తున్నాయి, భోజనాలు తినే వెళ్తాం కడుపు నింపుకొని, నీరసమైనా పర్వాలేదు, కడుపు నిండా తిని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇది మొదలుకొని వృద్ధిని ఏం చేస్తాడంట? వృద్ధి ఏంటి? ధనంలో వృద్ధి, ఆరోగ్యంలో వృద్ధి, ఐశ్వర్యాల్లో వృద్ధి, పంట పొలాల్లో వృద్ధి, ఉద్యోగంలో వృద్ధి, అన్నిటిలో దేవుడు మనకి వృద్ధిని కలగజేస్తానంటున్నాడు. వృద్ధిని కలగజేయడమే కాదు, వృద్ధిని కాపాడుకోవడానికి క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. ఆ క్షేమమును, వృద్ధిని ఆశీర్వాదకరముగా మన జీవితాల్లో దేవుడు చేస్తానంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు అన్నాడు కదా అబ్రాహాముతో, అబ్రాహాము నిన్ను ఎవరైనా దీవించారనుకో, నేను వాళ్ళని దీవిస్తా. ఏమన్నాడు? ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, జనము కాని జనం మధ్యలోనికి వెళ్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టి? తల్లిదండ్రులందరిని విడిచిపెట్టి, స్వజనులను విడిచిపెట్టి, పుట్టింటి వారందరిని విడిచిపెట్టి, స్నేహితులను అందరిని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశంలోనికి వెళ్ళి నివాసం చేయాలి. అక్కడ దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు రాత్రి చెప్పాను, దేవుని కొరకు మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మనలను అంతము వరకు నడిపిస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. దేవుని కొరకు నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి, దేవుని కొరకు నేను ఒక అడుగు ముందుకు వేస్తాను చెప్పాలి. నా దేవుడు నన్ను అంతము వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. వృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదాన్ని కలగజేస్తానంటున్నాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొట్టులో ధాన్యం ఉన్నదా? చదవండమ్మా. ద్రాక్ష పేజీ నెంబర్ 776 నెంబర్, 776 నెంబర్. కొంచెం ఈ సంవత్సరంలో అయినా బైబిల్ ఏ గ్రంథం ఎక్కడ ఉందో చదవండి. 66 పుస్తకాలేగా, ఎక్కడ ఉన్నాయో ఒప్పుకొని చదవడానికి చదవండి. 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించను. ఏ చెట్లు అంట? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించలా. 2024లో మనకు మా స్నేహితుడు సహాయం చేస్తారులే అని అనుకుంటాం, సహాయం చేయలా. నా బంధువులు సహాయం చేస్తారు అనుకున్నాం, సహాయం చేయలా. నా ఆప్తులు సహాయం చేస్తారు అనుకున్నాం, సహాయం చేయలా. మేము నమ్మిన వాళ్ళు సహాయం చేస్తారు అనుకున్నాం, సహాయం చేయలా. ఎక్కడ ఫలింపుతనం రాలా. కానీ
సర్వశక్తి కలిగిన దేవుడు మాట ఇస్తున్నాడు, ఫలితము లేకపోయాను. యెహోవా ఏమన్నాడు? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని, ఎవరో దేవుడు మనలను, ఇది మొదలుకొని ఇప్పటి నుంచి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము వెళ్ళిన తర్వాత అందరూ క్రొత్త వారి మధ్యలో ఎలా ఎలా అనుకున్నాడు కదా, దేవుడు ఆశీర్వదిస్తే అబ్బా, ఫరో కూడా భయపడము, ఈ భార్య నువ్వు దగ్గరికి పెంచుకో ఏమన్నాడు? ఫరో ఇంటి వారికి భయమును కలిగించాడు. ఎవరికి? అబ్రహాముని బాధ పెట్టాడు, అబ్రహాముని లేనివాడిగా చేశాడు. కానీ దేవుడు అబ్రహాముని బాధ పెట్టలా. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ సందర్భంలో సంతోషం నింపాడు. హల్లెలూయా. దేవుడు ఇది మొదలుకొని ఆశీర్వదించేదను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చాలు. ఎప్పుడంట? ఇది మొదలుకొని మిత్ అనేది ఉండదు. హల్లెలూయా. మనకి మితులు ఉంటాయి. అరే మతుంటేనే మితుండిద్దిరా అంటారు. మనకి మితులు ఉంటాయి. మితులు అంటే పరిధులు ఉంటాయి. నేను ఎంతవరకు చూడగలనంటే ఆ చెట్ల వరకే చూడను. ఆ చెట్లు దాటిన తర్వాత వెనకాల ఏమో నాకు కనపడదు. కానీ దేవుడు సర్వమును చూస్తున్న దేవుడు. అందుకని ఆయనకి ఏం పేరు? చూచుచున్న దేవుడవు. మితి లేకుండా ఆయన ఏం చేస్తానన్నాడు? వృద్ధిని క్షేమమును కలగజేస్తానన్నాడు. హల్లెలూయా. చాలా మంది కోరికలు ఉన్నాయి. ఇల్లు బాగు చేసుకోవాలి, ఇల్లు బాగుపడాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఆస్తులు సంపాదించాలి, బంగారాన్ని కొనుక్కోవాలి, పొట్టు చీరలు కొనుక్కోవాలి. ఈ మన కోరికలు. ఉపవాసం ఉండాలనే కోరిక ఎప్పుడన్నా కలిగిద్దా? ఈరోజు దేవుని సన్నిధిలోనికి అందరికంటే ముందుగా ప్రార్థన స్టార్ట్ చేయక ముందే వెళ్ళిపోవాలని కోరుకుంటుందా? ఈ ప్రాముఖ్యమైన కోరికలు ఈ సంవత్సరం. అప్పుడే ఇది మొదలుకొని వృద్ధిని క్షేమము. ఎలా ఎలా ఎలా? మితి లేకుండా, పరిధులు లేకుండా, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును వ్యాప్తి అయి ఉన్న దేవుడు, సర్వశక్తి సర్వ ప్రభావము కలిగిన దేవుడు మితి లేకుండా మనకు క్షేమాన్ని వృద్ధిని కలగజేస్తానని వాగ్దానం చేస్తూ ఉంది. తర్వాత యోబు గ్రంథం 8వ అధ్యాయంలోకి వచ్చేసారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల చాలు చాలు. ఎప్పుడంట ఆయన మన యందు శ్రద్ధ నిలిపేది? పవిత్రుడవై యథార్థవంతుడవై. ఎప్పుడంట? పవిత్రత. ఏంటిది? పవిత్రత అంటే పాపం చేసి శరీరం గడుక్కోవటం అనుకుంటారు. లేకపోతే ఎవరు చూడట్లేదులే అని బూజు దులుపుకున్నట్టుగా దులుపుకొని వెళ్ళిపోవటం కాదు. నీ అంతరంగంలో నువ్వు అంతరంగంలో ఆలోచించే ప్రతి విధమైన చెడ్డ ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు రహస్యమందు చేసిన ప్రతి పాపము ఆయన చూచి ఉన్నాడు. ఆ పాపమునకు ప్రతిఫలం ఇవ్వకుండా మరొకసారి క్షేమమును వృద్ధిని కలగజేయడానికి తన వాక్కును పంపుతూ ఉన్నాడు. ఇప్పుడైనా పవిత్రుడవై యథార్థవంతుడవై మనము కలిగి ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంట? మన ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉంటాడు? చూడండి. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. వినండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతికి తగినట్లుగా నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడు. 8వ వచనం. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా గాని తుదకు చివరికి వచ్చేసరికి, ఇప్పుడు మన సంఘం కొంచెం కొద్దిగా ఉన్నారు కానీ తుదకు, ఇప్పుడు తుదకు ఎలా ఇద్దంట? మహాభివృద్ధి పొందేదవు అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. నమ్మాలి ఈ మాట. ఈ సంవత్సరంలో 2024లో సంపాదించిన సొమ్ములు హాస్పిటల్కి, ఎక్కడికి? హాస్పిటల్కి,
దొంగల చేతికి ఏమైపోతుందో తెలియట్లేదయ్యా, సంపాదించే సొమ్ములన్నీ అయిపోతున్నాయి. అనిపించిందా ఎప్పుడైనా? అనిపించిందా? అసలు డబ్బులు కష్టపడుతున్నాం కానీ సాయంత్రం వచ్చేసరికి ఆ డబ్బులు ఏమైపోతున్నాయో తెలియట్లా. అసలు తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోతుంది. దేవుని వాగ్దానం ఈ సంవత్సరంలో వినండి 2025 సంవత్సరంలో నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవించదవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు తమ సొమ్ములను దాచిపెట్టెదరు అని ఉంది వాక్యం. ఏమనుంది? భక్తిహీనులు నీతిమంతుల కొరకు తమ సొమ్ములను దాచిపెట్టెదరు. దేవుని వాగ్దానం ఏంటంటే 128వ అధ్యాయంలో 2వ వచనం ఉంది కదా, త్వరగా చదవండి. నా వాక్యాన్ని ముగించేసే సమయం వచ్చేసింది, ఇంక 2 నిమిషాల్లో ముగించేస్తా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. హల్లెలూయా. ఇంకెన్నడూ కూడా మన సొమ్ములు చినిగిన సంచిలో వేయబడినట్లుగా వేయబడదు. యేసు నామములోనే మన చేతుల కష్టార్జితము మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా. ఎప్పుడు అనుకున్నారు మనం మన చేతుల కష్టార్జితం అనుభవించేది? పవిత్రులమై. ఎలా? పవిత్రులమై యథార్థత కలిగినప్పుడు ఆయన మన పైన దృష్టి నిలుపుతాడు. మనం చేసే ప్రతి కష్టము వ్యర్థముగా పోదు. పగలంతా కష్టపడి, పగలంతా ఒళ్ళు హోనం చేసుకొని రక్తమును చెమటగా మార్చు. వినాలి, అయిపోయింది నా వాక్యం. ఇంకొక అరగంట కార్యక్రమం ఉంటది, వాగ్దానాల కార్యక్రమం. 1 గంట కల్లా ముగించేసేస్తాను నేను. కానుకలు సమర్పణ, సాక్ష్యాలు ఇంకేమి ఉండవు. 1:30 కల్లా భోజనాలకు వెళ్ళిపోతాం. క్రమం తప్పితే దేవుని శిక్షను పొందుకుంటాం. జాగ్రత్త. క్రమం. అక్రమము చేయువారులారా ఈ నూతన సంవత్సరంలో వినండి అందరూ. హల్లెలూయా. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవడో నా ఆవరణలోకి మిమ్మల్ని అడుగు పెట్టమందే అని అంటాడు ఆయన. అక్రమము చేస్తే ఆశీర్వాదకరమైన మాటలే కాదు, కఠినమైన మాటలు కూడా వస్తాయి దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. అంతా మంచే కాదు, మళ్ళీ ఉన్న చెడిపోవడానికి ఒక శిల్పి ఆ శిల్పాన్ని చెక్కడానికి రాయిని కొట్టడా? తనకిష్టమైనట్టు కొడతాడు. అందుకనే దేవుడేం మనకు శిల్పకారి. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎప్పుడంటే పవిత్రుడవై యథార్థవంతుడు. తర్వాత పాయింట్, చివరి పాయింట్, నీతో చెప్పునది నెరవేరు వరకు నిన్ను విడువను. ఏమంటున్నాడు ఆయన? చివరి పాయింట్. హుషారుగా ఉండండి. చివరి పాయింట్ అన్నప్పుడన్నా హల్లెలూయా. నీతో చెప్పు వరకు కాదు, నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఇప్పుడు చెప్పండి, నాతో చెప్పినది దేవుడు నెరవేర్చే వరకు నన్ను విడువడు. వాగ్దానాల కొరకు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ఏం ప్రార్థన అవసరం ఏంటి? ఎడ పెడతారు, తీసుకొని వెళ్ళిపోరు, సరిపోదా? జాగ్రత్త. సంవత్సరం అంతా మనల్ని నడిపించి బలపరిచే వాక్యం అది. కష్ట సమయంలో ఆ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుడు గొప్ప ఆదరణ ఇస్తాడు. హల్లెలూయా. నీతో చెప్పునది నెరవేరు వరకు దేవుడు నిన్ను విడువడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. చాలు, ఒకసారి ఆగండి. దేవుడు అన్నాడు కదా, వినండి, నిన్ను మరలా రప్పిస్తా, నేను నీకు తోడై ఉంటా. వాగ్దానం నెరవేర్పు జరిగిందా, జరగలేదా? అబ్రహాము వాగ్దానము పొందుకొని ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. తర్వాత చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. త్వరగా అమ్మ అడావుడి చేయొద్దు దయచేసి. కూర్చోండి దయచేసి కూర్చోండి, అయిపోవచ్చింది, చివరిలో ఉన్నాం. 6వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. నా మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలు. మాట నమ్మి ఎలా అంట? ఓర్పు. ఏం కావాలి? ఓర్పు. ఏం కావాలి?
ఈ సంవత్సరంలో మనకి కావాల్సింది ప్రతి సందర్భంలో ప్రతిరోజు ఓర్పు చాలా అవసరం. కోపం వస్తూ ఉంటది, ఎదుటోళ్ళు చేసే పనులు నచ్చవు, కొన్నిసార్లు చిరాకు వస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. మనకే కాదు దేవునికి కూడా ఇష్టం ఉండదు. వినండి, బాధ కలిగిద్ది, కోపం బగ వస్తూ ఉంటది. అలాంటి సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఓర్పు కలిగి. ఏం కలిగి? ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. నాకు కొంచెం ఓర్పు తక్కువే, కానీ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. కోపం ఎక్కువ. ఏ విషయాల్లో? క్రమం తప్పిన దైవికమైన విషయాల్లో, ప్రార్థన విషయంలో చాలా కోపం, చాలా పట్టుదలగా ఉండటం కరెక్టా రాంగా? చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుని మాట మనకు సెలవిచ్చేది ఏంటంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి, ఉంటేనే. అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయంలో, పాపం విషయంలో కఠినంగా ఉండాలి. పాపం మన ముందుకు వచ్చినా పాపంను తిరస్కరించే స్వభావం మనకు కావాలి. హల్లెలూయా. సంఖ్యాకాండం 3:19 చివరి రిఫరెన్స్ సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. చాలు. దేవుడు ఇన్ని మాటలు సెలవిచ్చాడా లేదా? ఒక్కసారి చెప్పండి అమ్మా. ఫస్ట్ నుంచి ముగించేసి అత్తక అయిపోయింది. ఒకసారి చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? భయపడకుము. రెండో పాయింట్ ఏంటి? క్షేమం. మూడో పాయింట్ ఏంటి? ఏంటండి చెప్పండి. మునుపటి కంటే నీకును నీ ఇంటి వారికి క్షేమం. రెండో పాయింట్. మూడో పాయింట్ మునుపటి కంటే అధికమైన మేలు. నాలుగో పాయింట్ ఏంటి? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు. ఐదో పాయింట్, ఇది మొదలుకొని దేవుడు వృద్ధిని క్షేమాన్ని కలగజేస్తానన్నాడు. వృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. తర్వాత పాయింట్, నిశ్చయముగా నీ చేతులకు కష్టాజితము నువ్వు అనుభవిస్తావు. తర్వాత పాయింట్, ఏడో పాయింట్, నీతో చెప్పినది నెరవేరు వరకు నేను విడువాను అని అన్నాడు. అర్థమైందా? మర్చిపోయారు అనుకో, ఇంటికెళ్ళి కొంచెంసేపు మోకరించి వినండి. ఇంటికెళ్ళి కొంచెంసేపు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, అయ్యగారు వాక్యం చెప్పారు, మర్చిపోయాను, జ్ఞాపకం చేయండి ప్రభువా అంటే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చేవాడు. మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, మము నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, మము నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే మా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే మా ప్రాణము. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుని ఆధారంగా పెట్టుకొని అపవాది అనుసరణను, అపవాది శక్తులను జయించి గొప్ప విజయ వీరులుగా నిలబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి అందరూ మోకరించి, బయట కూర్చున్న వాళ్ళు కూడా చివరి క్షణాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాట, ఆయన అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చే వరకు కూడా మనలను విడువని దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం.